ఈ ఉదయకాలన వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 46వ వచనం 47వ వచనం ఒకరు దయచేసి చదివి సహాయం చేయండి. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. దేవుని యొక్క సన్నిధానంలో చాలా ఆశీర్వాదాలను దేవుడు దాచిపెట్టాడు. అన్నాకి పిల్లలు లేరు, తన తోటిదైన పెనిన్నాకి పిల్లలు కలిగారు. అయితే అన్న ఒకరోజు మాత్రం ఉపవాసం ఉండి దేవాలయంలోకి వెళ్ళి దేవుని మందసం ఉన్న చోట, దైవజనుడు ఉన్న చోట ఏడుస్తూ మొరపెడతా ఉంది, బాగా ఏడుస్తూ ఉంది. దైవజనుడు అనుకుంటున్నాడు, పొద్దున్నే ఏదన్నా తాగేసి వచ్చి ఉంటుంది, మత్తురాలు అయిపోయింది బాగా అని చెప్పేసి అనుకుంటున్నాడు. మాయ్ చాలే, నిద్రపోయింది చాలు, లేకపో అని అంటున్నాడు. ఆమె అంటుంది, అయ్యా నీ దాసురాలని నేను మత్తురాలను కాను, దేవుని యొక్క సన్నిధిలో నా హృదయాన్ని కృమ్మరించి ఉన్నాను. ఏం చేసిందంట? హృదయాన్ని కృమ్మరించుకొని తనకు కలిగి ఉన్న బాధంతటిని దేవుడికి చెప్తా ఉంది. నా బాధంతా దేవుడికి చెప్తున్నానయ్యా, నాకు పిల్లలు లేరు, ఇది పరిస్థితి. అంటే నిద్రపోతున్నావు, నువ్వు ఫలాన్లాగున్నావు అనుకున్న దైవజనుడు అంటాడు కదా, మరుసటి ఏటకి నీకు కుమారుడు పుడతాడు అనగానే ఆమెలో సంతోషం కలిగింది. దేవుని సన్నిధానంలో పలకబడే ప్రతి మాట దేవుడు వింటాడు, ప్రతి మాట దేవుడు వింటాడు, ప్రతి చర్య దేవుడు చూస్తాడు, ప్రతి క్రియ దేవుడు చూస్తాడు. దేవుని మందిరంలో మీరు చేసే ప్రతి పనిని దేవుడు పరీక్షిస్తాడు. మీరు ఆసక్తితో చేస్తున్నారా, లేకపోతే భారము కాబట్టి చేస్తున్నారా, ప్రేమతో చేస్తున్నారా? దేవుడు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తాడు. అపోస్తలుల కార్యాల్లో పేతురు గారు ప్రసంగించినప్పుడు అనేకులు మార్చబడ్డారు. మార్చబడిన తర్వాత సంఘం ఏ రీతిగా అభివృద్ధి చెందుతుందో లోకా గారు రాస్తా ఉన్నాడు. సంఘం ఎలాగా అభివృద్ధి చెందుతుంది? మొదటి సంఘము, మొదటి వాళ్ళు 3,000 మంది, ఇంచుమించు 3,000 మంది మార్చబడ్డారంట. వాళ్ళు ఎలాగ దేవునితో కొనసాగారు అనేటువంటి విషయాన్ని మనం చదివాం. ఎలాగున్నారంట వాళ్ళు? మరియు వారేక మనస్కులై, మొట్టమొదటి మాట ఎలాగున్నారంట? ఎవరు వాళ్ళంటే మనము పైకి కొంచెం 41వ వచనం చదువుదాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేటి యందును ఎడతెగక ఉండిరి. ఎవరు వీళ్ళు? వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళు, బాప్తిసాన్ని పొందిన వాళ్ళు, అపోస్తుల బోధలోను, సహవాసంలోను, రొట్టె విరుచుట్లోను, ప్రార్థనలోను ఎడతెగక ఉన్నవాళ్ళు. వీళ్ళు ఎలాగున్నారయ్యా అంటే, సంఘ అభివృద్ధిలో వీళ్ళు మొట్టమొదటిగా వారేక మనస్కులై, ఏక మనసుతో పనిచేయాలి, ఏక మనసుతో పాడాలి, ఏక మనసుతో నడుచుకోవాలి. ఏక మనసు ఎక్కడుంటుందో ఆ సంఘము నానాటికి వర్ధిల్లుతుంది. ఆ సంఘములో భేదాలు ఉండవు, ఆ సంఘంలో కలతలు ఉండవు, ఆ సంఘంలోకి వచ్చే కుటుంబాల్లో రక్షణ కలుగుతుంది, మారు మనసు కలుగుతుంది, బాప్తిసం పొందుతారు, ప్రభువులో స్థిరపరచబడతారు. ఎప్పుడు అంటే సంఘములో ఉన్న వాళ్ళందరూ ఏక మనసు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఒకే మనసు రావాలి, ఒకే మనసు రావాలి. ఒకే మనసు ఎప్పుడైతే వస్తుందో ఒకే ప్రవర్తన, ఒకే రీతిగా పాడతాం, ఒకే రీతిగా స్తుతిస్తాం, ఒకే రీతిగా నడుచుకుంటాం. లోపము లేని నిష్కపటమైన దేవుని సంఘంగా దేవుని ఎదురు నిలబడతారు. మొట్టమొదటి దేవుని యొక్క సంఘము అభివృద్ధిలో వారు ఏక మనసు కలిగి ఉన్నారు. రెండవదిగా మనం చదివితే అక్కడ రాయబడి ఉంటుంది, ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. ఏం చేస్తున్నారంట? ఆ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదినము దేవాలయములో తప్పక. ఆ మాట చెప్పండి. ఏ మాట? అందరూ చెప్పాలి. ఏంటిది? తప్పక కూడుకొనుచు అంటే దాని అర్థం ఏంటి చెప్పండి?
తప్పకుండా కూడుకోవడం అంటే అర్థం ఏంటి? మిస్ అవ్వట్లేదు. దేవాలయంలో ఎప్పుడంట మనమైతే బుధవారం శనివారం అని అనుకుంటున్నాం, అప్పుడే కూడుకుంటున్నాం. కానీ ఇక్కడ ప్రతి దినము, ఎప్పుడంట? ప్రతి దినము దేవాలయములో కూడుకొనుచు. ఈ అపోస్తుల కార్యాల్లో ప్రతి దినము అనేది చాలా ప్రాముఖ్యంగా కనబడుతుంది. వారు ప్రతి దినము లేఖనాలను పరిశోధిస్తున్నారంట. ఎవరు వాళ్ళు? చదివారు ఆ మాటని? ఒకసారి చదవండి. అపోస్తుల కార్యాల్లో 17వ అధ్యాయం 10వ వచనం నుండి చదవండి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 10వ వచనం. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరాయికు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరముల్లో ప్రవేశించిరి. వినాలి, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. మొదటి సంఘం ప్రతి దినం కూడుకుంటుంది, దేవుని యొక్క మందిరములో దేవాలయంలో కూడుకుంటా ఉంది. రెండవదిగా కూడుకున్నటువంటి ఆ సంఘం ఏం చేస్తుంది అంటే ప్రతి దినము లేఖనాలను పరిశోధన చేస్తుంది. ఏం పరిశోధన చేస్తుంది? వాళ్ళ క్రమం ఏంటంటే లేఖనాలను పరిశోధించడం. పౌలు శీల చెప్పారు, చెప్పిన ఈ లేఖనాల్లో ఉన్నాయా? వీళ్ళు చెప్తున్నది నిజమేనా? వీళ్ళు ఇలాగ చేయమంటున్నారు నిజమేనా? వీళ్ళు చెప్తున్న వాస్తవాలు నిజమేనా? వీళ్ళు ఉపదేశాన్ని బోధిస్తున్నారు నిజమేనా? లేఖనాల్లో అలాగు ఉన్నవో లేవో అని, లేఖనాల్లో అలాగున్నవో లేవో అని ప్రతి దినము ఏం చేస్తున్నారంట? పరిశోధిస్తున్నారు. ఏం చేస్తున్నారు? దేవుని సంఘానికి ఉండాల్సిన అలవాట్లు నేర్చుకుంటున్నారు. ఒకటి, సంఘము ఏక మనసు కలిగి ఉండాలి. రెండవదిగా తప్పకుండా దేవాలయమునకు హాజరు కావాలి. ప్రతి దినం వాళ్ళు కూడుకున్నారంట. అందుకే మొదటి సంఘములో ఉజ్జీవం గొప్పగా ఉంది. వారు ప్రతి దినం కూడుకోవడం మూలాన వాళ్ళ సంపద విస్తరించింది, వాళ్ళ ఆస్తులు విస్తరించినాయి, వాళ్ళు ఆధ్యాత్మికంగా వర్ధిల్లారు. అంత మాత్రమే కాదు, వారి స్థిరచర ఆస్తులు అమ్మి దేవుని సేవ కోసం ఖర్చు పెట్టడం మొదలుపెట్టారు. అంతగా త్యాగపూరితమైన భక్తి ఒక్క రోజులో రాలా. మన భక్తి పెరగాలి అంటే ఒక్క రోజులో, ఆదివారం ఒక్కరోజు ఉపదేశంలో, బుధవారం ఒక్క రోజులో, శనివారం ఒక్క రోజులో భక్తి పెరిగిపోదు. నీ ఆత్మ కాపాడబడాలంటే నీ ఆత్మకు కావలసిన ఆహారం ప్రతి దినము నువ్వు తీసుకోవాలి. ఎప్పుడు నీ ఆత్మకి ఆహారం దొరుకుతుందంటే నువ్వు వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు, దేవుని సన్నిధిని సమీపించి దేవుడు మాట్లాడుతున్న విషయాలను వింటున్నప్పుడు, ప్రతిరోజు దేవుని వాక్యం కొరకు కనిపెట్టి వారు నేర్చుకుంటున్నారు. తర్వాత అలాగున్నవో లేవో అని ఏం చేస్తున్నారు? పరీక్షిస్తున్నారు. ఎందుకండి వాక్య ప్రయాస? వాక్యం ఎందుకు చెప్తున్నామంటే మీ ఆత్మలు బాగుండాలి. ఆత్మలు బాగుంటే ఆశీర్వాదం కలుగుతుంది. ఆ ఆశీర్వాదం మనకు నిత్య జీవాన్ని కలిగిస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఒక సాక్రిఫైజింగ్ భక్తి చేశారంటే వాళ్ళు అనుదినము దేవునితో, దేవాలయంతో సంబంధాన్ని పెట్టుకున్నారు. ప్రతి దినము లేఖనాల్ని పరిశోధిస్తున్నారు. నేనేం చెప్తారంటే, ఎవళ్ళైతే ప్రతిరోజు వాక్యాన్ని చదువుతారో, వారిని దేవుడు తప్పకుండా దీవిస్తాడు. పొద్దున్నే లెగిసిన తర్వాత, నేను పిల్లలకు కూడా చెప్తా ఉంటా, పొద్దున్నే లెగిసిన తర్వాత లెగిసి మీకు ఎంత లేటుగా లెగిసినా గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేసుకోకుండా, వాక్యం చదవకుండా మీ పనిని మొదలు పెట్టకండి. వాక్యం చదువుకొని మీ పనులు మొదలు పెట్టండి. దేవుడు జ్ఞానం ఇస్తాడు, దేవుడు తెలివినిస్తాడు, దేవుడు ఆలోచన ఇస్తాడు. మీ తోటి వాళ్ళందరికంటే దేవుడు మిమ్మల్ని ఇచ్చిస్తాడు. ఎప్పుడంటే మీరు ప్రార్థన వాక్యముతో మీ దినాన్ని ప్రారంభించినప్పుడు. ఆ దినం వచ్చే సమస్యలన్నింటిలో నుంచి ప్రభు తప్పిస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, నెమ్మదినిస్తాడు, మనసులో మనశాంతినిస్తాడు. వీళ్ళు చేస్తున్న పనేంటో తెలుసా? ప్రతి దినమంట దేవాలయంలో కొత్తున్నారు. ప్రతి దినము లేఖనాలు ఏం చేస్తున్నారు?
పరిశోధిస్తున్నారు. దేవుని ప్రేమించే వాళ్ళు వాక్యాన్ని ప్రేమిస్తారు, వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు దైవజనుడిని ప్రేమిస్తారు, దైవజనుడు ప్రేమించే వాళ్ళు వాక్యాన్ని వింటారు. మీరు విని బలపడాలనేదే ముఖ్య ఉద్దేశం. మీరు వినాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, అనుదినము దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటారు. వాళ్ళు ప్రతి దినము దేవాలయంలో కూడుకున్నారంట, ప్రతి దినం వాక్యాన్ని పరిశోధించారు. తర్వాత మనం చదివితే ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటెంట రొట్టె విరుచుచు. ఏంటంట? అందరూ చెప్పాలి. ఏం చేస్తున్నారు వాళ్ళు? అపోస్తుల క్రమంలో వాళ్ళు ఏక మనసు కలిగి ఉన్నారు. ప్రతి దినం వాక్యాన్ని చదువుతున్నారు, ప్రతి దినం దేవాలయంతో సంబంధాన్ని కలిగి ఉన్నారు. ప్రతిరోజు వాళ్ళు రొట్టె విరుస్తూ ఉన్నారు. రొట్టె విరిచే పని సేవకులది. ఎవరెవరు తీసుకోలేదో వాళ్ళ కొరకు రొట్టె విరుస్తున్నారు. ఆ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత దేవుణ్ణి స్తుతించుచు. ఆ మాట ఎందుకు పెట్టారు? ఏం చేశారంట చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏం చేస్తున్నారు? దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుని స్తుతించడం మర్చిపోకూడదు. దేవుని పిల్లలు ఎప్పుడు దేవుడికి స్తోత్రాలు చెప్పాలి. ప్రతి దినము దేవుని స్తుతించాలి. ప్రతి దినం ఏం చేయాలి? తర్వాత ఇంక వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ప్రతిదినం దేవుని స్తుతించు ప్రజలందరి వలన దయ పొందిన వాళ్ళై. ఎవరి వల్ల అంట? ప్రజలందరి వలన దయ పొందిన వాళ్ళే. ఎప్పుడైతే మీరు ఏక మనసు కలిగి ఉంటారో, ఎప్పుడైతే మీరు వాక్యాన్ని చదువుతూ పరిశీలన చేస్తారో, ఎప్పుడైతే మీరు బల్లలో పాల్పొంపులు పొందుతారో, ఎప్పుడైతే మీరు దేవుని స్తుతిస్తారో, దేవుడు మీ మీద తన ఆత్మను ఉంచుతాడు. ప్రజలకు మీ మీద దయ కలుగుద్ది. ప్రజలు అడగాలి, అమ్మ మా కోసం ప్రార్థన చేయి, అయ్యా మా కోసం ప్రార్థన చేయి, బ్రదర్ మా కోసం ప్రార్థన చేయి, బుజ్జి మా కోసం ప్రార్థన చేయి అని అనాలి. ప్రజల దయ నీకు రావాలి అంటే నీ భక్తి సరిగ్గా ఉండాలి. ప్రజల దయ నీ రావాలి అంటే నువ్వు ప్రతిదినం ప్రభుత్వం సహవాసం చేయాలి. ప్రజల దయ మీకు కలగాలంటే మీరు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రార్థించాలి, స్తుతించాలి. అప్పుడు ప్రజల యొక్క దయ ఆదరణ మీకు కలుగుతుంది. తర్వాత 47 వచనం, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండేది. వారు నిష్కపటమైన హృదయంతో ఆహారం తీర్చుండే. అందరు తింటున్నారు, లోకంలో ఉన్న వాళ్ళు కూడా ఆహారం తింటున్నారు. కానీ దేవుని సంఘం తినాల్సిన ఆహారం ఏంటంటే నిష్కపటమైన హృదయంతో, ప్రభువా ఇది నువ్వు నాకు ఇచ్చావునైనా అని సంతోషంతో ఆనందంతో ఏది దేవుడిచ్చాడో దాన్ని బట్టి సణుకోకుండా గొడుకోకుండా ఆ రోజు దేవుడిచ్చిన దాన్ని తృప్తిగా తినేవాళ్లే దేవుడి పిల్లలు. తర్వాత ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. వాళ్ళు ఎన్ని పనులు చేస్తున్నారు చెప్పండి? ఎన్ని పనులు చేస్తున్నారు? ఒకటి ఏక మనసు కలిగి ఉన్నారు, రెండోది ప్రతిదినం దేవాలయంలో కూడుకుంటున్నారు, మూడోది ప్రతిదినం దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తున్నారు, తర్వాత నాలుగోది దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ఐదోది నిష్కపటమైన హృదయంతో ఆనందంతో భోజనం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? ఎప్పుడైనా మీ జీవితాల్లో మీ బిడ్డలు కూడా మీరు కూడా నేర్చుకోవాల్సింది, దేవుడు మనకిచ్చిన దానితో తృప్తి పొందుతాం. చివరిది బాగా గుర్తు పెట్టుకోండి, ఏంటంట ఆ మాట చదవండి. మరియు ప్రభు రక్షణ పొందిన వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. మొదటి సంఘం ప్రతిరోజు వాక్యం చదువుతున్నారు, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు, ప్రతిరోజు దేవాలయంలో దైవజనులు ప్రతిరోజు రొట్టె విరుతున్నారు, ప్రతిరోజు దేవుని స్తుతిస్తున్నారు, ప్రతిరోజు నిష్కపటమైన హృదయంతో ఆనందంతో ఆహారాన్ని తింటున్నారు. అలాగనే ప్రతిరోజు వారితో ఒకళ్ళని ప్రభువు కోసం రక్షణలోకి నడిపిస్తున్నారు. సంఘము చేయాల్సిన పనిది. కాబట్టి మీరు దేవుడి కొరకు పని చేయండి. ఈ దినము నుండి దేవుని కొరకు పని చేయుదురుగాక. దేవుడు అటు కృపనిచ్చి నడిపించునుగాక. ఈరోజు మొట్టమొదటి సంఘం ఏం చేసిందో మీరు తెలుసుకున్నారు. ఈ విషయాలను హృదయంలో భద్రం చేసుకొని ప్రభు కొరకు యథార్థత కలిగి జీవిద్దాం. దేవుడు ఆ రీతిగా నడిపించునుగాక.